పూర్వకాలంలో ఏం జరిగిందంటే మొదటి శతాబ్దంలో కొంతమంది ఏం చేశారంటే సంఘంగా కూడుకోవటం మానేస్తూ ఉన్నారు. మనందరూ కూడా తెలిసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే చాలా తేలికగా అలవోకగా ఏం చేస్తున్నట్టే మనం ఆరాధన మానేస్తూ ఉన్నాము. మనం ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. చేస్తున్నామా లేదా? మనం చాలా తేలికగా ఆరాధనని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉంది. అందుకని ఆ గ్రంథకర్త ఏం చెబుతున్నట్టే కొందరు మానుకొనుతున్నట్టుగా సమాజంగా కూడుట మానుకోవద్దు. కాబట్టి సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సమాజంగా కూడుట మానని వారై ఉండాలి. ఒకవేళ పోయిన వారము ఆరాధనకు ఎందుకు రాలేదంటే ఏం చెబుతారు? కుదరలేదు చెబుతారా? ఆరాధనకి రావడానికి కుదరలేదండి. ఇంకా ఏం చెబుతారు? వీలు పడలేదు, పని ఉంది. ఇయ్యక మనం చెప్పే సాకులు. జకరయ్య గారు అంతే కదా మనం చెప్పేది, నా పని ఉందండి అందుకే నేను ఆరాధన రాలేదు, నాకు వీలు పడలేదండి రావటానికి అందుకే నేను రాలేదు. మరి ఈ సమాధానం చెప్తే దేవుని దగ్గర కుదురుతుందా? ఉదాహరణకి మనం గమనించినప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? ఆఫీసర్ని అడుగుతాడు, ఏమని, నిన్న ఎందుకు సెలవు పెట్టావు? ఎందుకు సెలవు పెట్టావంటే ఏం చెప్పాలి? అబ్రా నిన్న ఆఫీసర్ రాలేదు, ఎందుకు రాలేదంటే ఏం చెప్పాలి? కారణం చెప్పాలి. ఏం కారణం చెప్పాలి? ఎలాగనే చెప్తే కుదురుతుందా? నాకు కుదరలేదు, నాకు వీలు పడలేదు నిన్న రావటానికి, ఇంకా నాకు పని ఉంది. ఇలాంటి సమాధానం చెబితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎవరక్కడ అనరు, డిస్మిస్. అదేవిధంగా స్కూల్కి ఒక పిల్లవాడు వెళ్తే ఒక పరీక్షకు హాజరు కాకపోతే ఏం చేస్తారు? పిల్లవాళ్ళని కూడా అడుగుతారు కదా, నేను స్కూల్కి ఎందుకు రాలేదు? తల్లిదండ్రులు అడుగుతారు కదా, మా పిల్లోడికి కుదరలేదండి, మా పిల్లోడికి పని ఉందండి, వీలు పడలేదండి అని చెబితే ఏమంటాడు? వెంటనే టీసీ ఎక్కడ అంటాడు. వీలు పడినప్పుడు కుదరినప్పుడు నువ్వెందుకు స్కూల్లో? మచ్చటంగా 2 బర్రెలు కొనుక్కొని కాసుకోపో, అప్పుడు నీకు వీలు పడుతుంది, నీకు పని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏంటంటే ఒక భౌతిక సంబంధమైనటువంటి ఒక పనిలో మనం చెప్పేటువంటి సమాధానమే సరిగా లేకపోతే ఏమవుతుందంటే మనకు ఉద్యోగం అనేటువంటిది లేదా మన పని అనేటువంటిది ఊడిపోతుంది. అయితే దేవుని యొక్క మందిరంలో సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సమాజంగా కూడుకునేటువంటి వారై ఉండాలి. తప్పకుండా నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రతి వారం కూడా ఏం చేయాలంటే సమాజంగా కూడటం అనేటువంటిది జరగాలి. అలా జరగట్లేదంటే మనకేం తెలియలేదు. సంఘస్థులు ఎలాగుండాలో అంటే నేను సంఘంలో సంఘస్థులు నేను ఎలాగుండాలో నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే సమాజంగా కూట మానుకున్నటువంటి వారై ఉండాలి. అదే మనము కిందకి చదివినట్లయితే హెబ్రీ పత్రికలోనే ఎందుకు సమాజంగా కూడటం మానుకోవద్దని చెప్పాడు? కిందకు చదవండి, 26వ వచనము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు విరోధులను దహింపవో తీక్షమైన అగ్నియు నీకును ఉండును. ఇక్కడ మనం సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అన్నాడు. అంటే వాక్యాన్ని గురించినటువంటి అనుభవం వచ్చిన తర్వాత, వాక్యాన్ని గురించినటువంటి అనుభవం మనం ఎరిగిన వారైన తర్వాత, ఏంటి వాక్యాన్ని గురించినటువంటి అనుభవం అంటే సమాజంగా కూడటం మానుకోవద్దు, సమాజంగా కూడుకోవటం మానుకోవద్దు. ఆ అనుభవం వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, బుద్ధిపూర్వక పాపం చేయటం ఏంటంటే తెలిసి పాపం చేస్తే, తెలిసి పాపం చేయటం అంటే ఏంటి? తెలిసి పాపం చేయటం అంటే ఏంటి?
ఆరాధన మానుకోకూడదన్న సంగతి తెలిసి కూడా మనం ఆరాధనను ఎగ్గొట్టేస్తే, ఆరాధనకి వెళ్ళకుండా ఆరాధన నిర్లక్ష్యం చేస్తే, సమాజం కూడుకోకుండా ఉండటం కూడా మనం చేస్తే అది ఎలాంటిదంటే బుద్ధిపూర్వకమైనటువంటి పాపము. అందుకని మీరు సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సంఘంగా కూట మానుకోకూడదు అనేటువంటి సంగతి తెలిసిన తర్వాత, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లా తెలిసి కూడా మనం ఆరాధనని నిర్లక్ష్య పెడితే ఇంకా మనకి మన పాపాలకు బలి ఉండదు. ఒకప్పుడు మన పాపాలకు బలి ఎలాగ జరిగింది? మనం చేసినటువంటి అపరాధాలను బట్టి, మనం చేసినటువంటి పాపాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయిపోయాడు. తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని సిందించాడు. కాబట్టి మన పాపాలన్నిటి కూడా బలిగా యేసుక్రీస్తు ప్రభు వారు బలి అయిపోయాడు. ఎప్పుడు? ఒకప్పుడు మనం తెలియక చేసినటువంటి పాపాలకి, తెలిసేసినటువంటి పాపాలకి ఆయన బలిగా అయ్యాడు. దానికి బలి ఉంది. ఇప్పుడు ఏం చెబుతున్నట్టే, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వక పాపం చేసినట్లా పాపములకు బలి ఉండదు. తెలిసి పాపం చేస్తే, అది తెలిసి ఆరాధన మానుకుంటే ఇంకేముండదంట? బలి ఉండదు. కాబట్టి ఇంకేం చేయాలి? ఆ తీక్షణమైనటువంటి తీర్పుకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఆరాధన మానుకోకూడదు. ఆరాధన తెలిసి మానేస్తే, ఇప్పుడు తీర్పు అనేటువంటిది ఎవరికి? తీర్పు అనేటువంటిది ఎవరికంటే విరోధులకు, దేవునికి వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు, విరోధులను దహింపబో తీక్షమైన అగ్నియు ఇకన ఉండును. ఈ తీర్పు, ఈ అగ్ని ఎవరి కొరకంటే విరోధుల కొరకు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి కొరకు, దేవుని ఎరగినటువంటి వారి కొరకు. కాబట్టి అలాంటి వారికి ఈ తీర్పు ఉంది. కానీ తెలిసి మనము ఆరాధన నిర్లక్ష్యం చేస్తే, ఆరాధన మానుకుంటే మనం కూడా ఎవరితో సమానంగా చేయబడుతున్నాము? దేవుని ఎరగినటువంటి అన్ని జనులతో సమానంగా చేయబడుతున్నాము. కాబట్టి ఆ తీర్పునకు మనం ఏం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సమాజంగా కూడటం మానుకొనున్నటువంటి వారిగా ఉండాలి. మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. పోయిన సంవత్సరము 2024 సంవత్సరము నేను ఒక్క ఆరాధన కూడా మానివేయలేదు అన్న వాళ్ళు ఎంతమంది అంటారు? నేనున్నానండి. 2023 సంవత్సరంలో 2023 సంవత్సరం నేను ఒక్క ఆరాధన మిస్ అయ్యా. తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారు? అంతకుముందు అయితే చాలాసార్లు మానేశా. కానీ ఎప్పుడైతే సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు తెలుస్తుందో ఏం చేయాలంటే దాన్ని మనం తెలిసి కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆరాధన మానుకోకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి అది సాధ్యపడుతుంది. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? ప్రాక్టీస్ మాట ఏమేమో కానీ మనం ఏం చేస్తున్నాము? చిన్న పని వచ్చినా, ఇంటికి ఆఖరికి చుట్టాలు వచ్చినా ఇంకా నిర్లక్ష్యం, ఇంకా ఈ ఆరాధనని సంఘం కూడుకోవడం ఇంకెంత నిర్లక్ష్యం అయిపోయిందంటే మన స్థానిక సంఘంలో తెలిసి కూడా ఆరాధన నిర్లక్ష్యం. ఎలాగంటే సాయంత్రం ఉంది కదా, ఈరోజు పని పడింది అర్జెంటుగా, ఆ పనిని చూసుకుని వస్తే సాయంత్రం ఉంది, సాయంత్రం వెళ్తాను. అవునా కదా? ఎంతమంది సాయంత్రం ఉందని ఆరాధన నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం సాయంత్రం ఉందని కాదు, మనకు ఉదయం ఉంది. ఏంటంటే బాగా ఏదైనా ప్రయాణంలో ఉండి రాలేనటువంటి పరిస్థితులు ఉంటే, లేదా చిక్కయి ఉంటే అలాంటి వారికి ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే సాయంత్రం కూడుకోవటం. కానీ అన్నీ బాగి ఉండి ఆరోగ్యంగా ఉండి అన్నీ ఉండి కూడా నేను పనికి వెళ్ళి ఒక 800 సంపాదించుకుని లేదా 400 సంపాదించుకుని సాయంత్రం నేను ఆరాధనలో పాల్గొంటాననుకుంటే అది తెలిసి చేయటము, తెలిసి బుద్ధిపూర్వకమైనటువంటి పాపము. ఎంత పని ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఆరాధించిన తర్వాతనే మన మిగతా అన్ని పనులు కూడా. అందుకని సంఘస్థులు ఎలాగ ఉండాలంటే ఆరాధన మానుకున్నటువంటి వారిగా ఉండాలి. రెండో విషయం మనం గమనించినట్లయితే ఇంకా సంఘస్థులు ఎలాగ ఉండాలి అంటే
యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఎందుకు సంఘంగా కూటం మానివేస్తున్నారు? ఎందుకు ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? నేను ప్రతి వారం వెళ్తూ ఉన్నాను కదా, ప్రతి క్లాస్కి అటెండ్ అవుతున్నాను కదా, ఎందుకు మరి ఆరాధన మానేవేయాల్సి వస్తుంది అంటే మనం చూస్తాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. అయినా నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుసుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూసుసుందురు గాని తెలుసుకొనకుందురు. ఇక్కడ మన గురించి యెషయా భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఆరాధన నిర్లక్ష్య పెట్టేటువంటి విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు, ఎందుకు ఇలాగ జరుగుతుందంటే ఇక్కడ యెషయా భక్తుడు చెబుతూ ఉన్నాడు, మీరు నిత్యము వినుసుందురు కానీ నిత్యము చూస్తూ ఉందురు కానీ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నిత్యం మనం వింటున్నామా లేదా, నిత్యము చదువుతున్నామా లేదా, కానీ గ్రహించట్లేదు. అందుకని సంఘస్థులు ఎలాగ ఉండాలి అంటే, సత్య సువార్తలు నిలిచిన వారే ఉండాలి. వినటం కాదు, చూడడం కాదు, విన్నటువంటి దానిని చూసినటువంటి దాంట్లో మనము గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మనం ఏం చేస్తామంటే సత్యంలో నిలబడతాము, సత్యంలో నిలబడినటువంటి వారిగా ఉంటాము. ఎప్పుడైతే మనము గ్రహించలేమో, అందుకే యాకోబు భక్తుడు ఏం చెప్పాడు, మీరు ఇనువారు మాత్రమే నుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండండి. అంటే దీన్ని బట్టి మనం వాక్య ప్రకారంగా ప్రవర్తించట్లేదంటే మనం ఎలాగుండాము, వినేవారిగా ఉన్నాము. ఎంతమంది చెప్పినా వింటూనే ఉన్నాము, ఎంతమంది చెప్పినా చూస్తూనే ఉన్నాము, కానీ ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. గ్రహించకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రవర్తించలేకపోతున్నాము. అందుకే సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సత్యాన్ని గ్రహించేటువంటి నిలిచి ఉండాలి, సత్యంలో నిలిచి ఉండాలి. సత్యంలో నిలిచి ఉండాలి. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో దానిలో మనం ఏం చేయాలంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అందుకని మనం గమనించి అపోస్తులైనటువంటి పౌలు గారు గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెబుతాడు, మీరింత త్వరగా భిన్నమైనటువంటి సువార్తకు తిరిగిపోడు చూడగా. అంటే ఎప్పుడైతే మనము వినేవారిగా ఉంటామో, ఎప్పుడైతే మనం చూస్తున్నటువంటి వారిగా ఉంటామో, గ్రహించలేకపోతే మనం ఏమవుతామంటే భిన్నమైనటువంటి సువార్తకు మనం మరులుతాము. ఎవరు ఏది చెప్పినా కానీ వినేవారిగా ఉంటాము, భిన్నమైనటువంటి సువార్తటు మనము తిరగకూడదు. అందుకని మీరు నిత్యము వినుసుందురు కానీ గ్రహింపరు, నిత్యం చూస్తురు కానీ గ్రహింపరు, తెలుసుకొనరు. కాబట్టి సత్యములో మీరు ఏం చేయాలంటే నిలిచి ఉండేవారే ఉండాలి. అందుకని మనం గమనించినప్పుడు ఎలాంటిది ఆ సత్యమైనటువంటిది అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ సత్యాన్ని ఏమన్నాడంటే అక్కడ పౌలు గారు, రక్షణ సువార్తను వినాలి. ఏదైతే నేను రక్షించగలిగినటువంటిది ఉందో ఆ రక్షణ సువార్తను మాత్రమే మీరు వినాలి. ఆ రక్షణ సువార్తలోనే మీరు ఏమంటే నిలబడి ఉండాలి. ఈనాడు మనం గమనించినప్పుడు ఎంతమంది సత్యంలో నిలిచి ఉంటున్నారు, ఎంతమంది సత్యవాక్యాన్ని వింటూ ఉన్నారు, ఎంతమంది తన యొక్క రక్షణ సువార్తలోనే స్థిరంగా నిలిచి ఉంటున్నారు. ఈ బాధ్యత ఎవరిది? ఈ బాధ్యత? సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులది. ఏ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులది? క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క బాధ్యత ఏంటంటే సత్యవాక్యంలో నిలిచి ఉండాలి. అందుకని మిమ్మల్ని రక్షించేటువంటిది ఏంటిదంటే రక్షణ సువార్త మాత్రమే, సత్యవాక్యం మాత్రమే. కాబట్టి మీరు భిన్నమైనటువంటి సువార్తల తట్టు చూడకూడదు.
అందుకే పౌలు గారు చెప్పారు, మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అందుకని ఈనాడు మనం గమనించినప్పుడు నేను మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులను చాలామంది గమనిస్తూ ఉన్నాను. ఎవరు ఏ మీటింగ్ పెట్టినా కానీ, ఎవరు ఏ ప్రార్థన కూడికలు పిలిచినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతూ ఉన్నారు. దేనికి వెళ్ళిపోతున్నారు అది నాకు తెలియదు. కానీ ఏది పెడితే అది సువార్త కాదు. ఎవరు పెట్టిన మీటింగులు వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు పెట్టిన కుటుంబ ప్రార్థన పెట్టినా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోండి, తప్పేం కాదు. కానీ మీరు సత్యంలో ఉంటున్నారా లేదా? సత్యవాక్యాన్ని గ్రహిస్తున్నారా లేదా? గ్రహించకపోతే ఏమవుతుందంటే పెను ప్రమాదం జరుగుతుంది. మీ రక్షణ మీరేం చేస్తారంటే పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే వాక్యాన్ని గ్రహించాలి, మనం వినేవారిగా మాత్రం ఉండకూడదు. అందుకని మనం వెళ్ళండి, తప్పు లేదు, కానీ విన్నటువంటి వాక్యాన్ని గ్రహించండి. తీరా మీరు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సలహాతో మిమ్మల్ని వారి వైపు ఆకర్షించుకుంటారు. ఏదైతే ఏమైంది, ప్రార్థనే కదా, ఎవరే చెప్పేది ఆ బైబిల్లోనిదే కదా, అవునా కదా, అవునా కదా. అంటే మనం భిన్నమైనటువంటి సువార్తకు తిరిగిపోకూడదు. ఎవరు చెప్పేది వాక్యం కాదు. అందుకని ఇప్పుడు మనకు ఆకలి వేస్తుందని మనకు ఆకలి వేస్తుందని ఏది పడితే అది తింటామా? ఏది పడితే అది తినము. ఎందుకని మనం ఏదైతే తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని మాత్రమే తింటాం. అంటే ఆహారం, గడ్డి కూడా ఆహారమే కదా, పశువులకి గడ్డి కూడా ఆహారమే కదా. ఆ గడ్డిని తిని పశువులు బతుకుతున్నాయి కదా. ఇప్పుడు పశువులు బతుకుతున్నాయి కాబట్టి అది ఆహారం కాబట్టి నేను తింటానా? నేను తిని దాన్ని ఏం చేయగలను? ఏం చేయలేను. దాన్ని అజీర్ణం కాదు, దాన్ని జీర్ణించుకోలేను, అసలు తినలేము కూడా. అందుకని ఏది పడితే అది తినము, అలాగే ఏది పడితే అది వాక్యము కాదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటాడు, దాన్ని ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ పోల్చాడంటే విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనంలో వాక్యాన్ని ఎలాగ పోల్చాడంటే ధాన్యంతో పోల్చాడు. వాక్యము కాని దాన్ని ఎలా పోల్చాడంటే చెత్తతో పోల్చాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, కలకనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండును వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవాకు. ఇప్పుడు ధాన్యం ఏంటిది, చెత్త ఏంటిది? అమ్మా చూసారా? ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధము? ధాన్యాన్ని దేంతో పోల్చాడంటే దేవుని యొక్క వాక్యంతో పోల్చాడు. నేను ఏదైతే చెప్పానో దాన్నే చెప్పాలి. నేను దేనైతే చెప్పకూడదన్నాను దాన్ని చెప్పకూడదు. ఇప్పుడు కలలుగనేటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త దేవుడు ఏమి సెలవిచ్చాడు అదే చెప్పవలెను. సత్యమును బట్టి నా మాట చెప్పాలి. ఆ సత్యానికి ఆయన దేంతో పోల్చాడంటే ఆ వాక్యాన్ని ధాన్యంతో పోల్చాడు. ధాన్యం అంటే ఏంటి? ఆహారము. చెత్త అంటే ఏంటిది? పనికిరానటువంటిది. కాబట్టి ఏం చేయాలి? మనం దేన్ని తీసుకోవాలి? ధాన్యాన్ని తీసుకోవాలా, చెత్తను తీసుకోవాలా? ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి భిన్నమైనటువంటి సువార్తల వైపు తిరగకూడదు. అందుకని ఏం చేయాలంటే సత్యంలో నిలిచి ఉండాలి. ఇంతవరకు మనం ఏదైతే విన్నామో, ఏదైతే సత్యవాక్యం అని విశ్వసించామో ఆ సత్యవాక్యంలో మనం ఏం చేయాలంటే మన రక్షించగల సత్య సువార్తలను మనము నిలిచి ఉండాలి. కాబట్టి సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సమాజం కూట మానుకొని వారై ఉండాలి, ఆరాధన నిర్లక్ష్య పెట్టినటువంటి వారై ఉండాలి, అలాగే సత్యంలో నిలబడేవారై ఉండాలి, సత్యంలో నిలిచిన వారై ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే
మూడవదిగా మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలువలేదు. దేవుడు మనల్ని పిలిచినటువంటి కారణం ఏంటి? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? దేవుడు లోకంలో నుంచి మనల్ని తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా లేదా జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘంలోనికి మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలంటే దేవుని సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు మనం అయినటువంటి వారము పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఎలాగ ఉండాలట? సంఘస్థులు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? దేవుడు మన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఈ సంగతి నాకు తెలుసా? తెలిస్తే నేను ఎలాగ ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధురాలై ఉండాలి. ఎందుకు పరిశుద్ధులై ఉండాలంటే ఎబ్రిల్కు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఎందుకు మనం పరిశుద్ధులై ఉండాలి. ఎవడను పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు. కాబట్టి దేవుని మనం చూడాలంటే, దేవునితో మనం సదాకాలం నిలిచి ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు. అలాగే పేతురు పత్రికలో కూడా చెబుతాడు, లేవియకాండం 9:19 అధ్యాయం 2వ వచనంలో చెబుతాడు, మీ దేవుడైనటువంటి యెహోవానగు నేను పరిశుద్ధుడను. కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అలాగే పేతురు రాసినటువంటి పత్రికలు ఏం చెబుతాడు? మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన యందు మన జీవిత విధానంలో ప్రతి దాంట్లో కూడా మనం ఏం కనపరచాలంటే, ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి సంఘస్థులు ఎలాగా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. అంటే పరిశుద్ధులంటే మనకి ఎలా అర్థమవుతుంది? పరిశుద్ధులంటే ఎలాగ ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ఇది తెలుసా మనకి? ప్రత్యేకంగా ఉండాలనేటువంటి సంగతి మనకు తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. ఈ సంగతి మనకు తెలుసా? ఎంతమందికి తెలిస్తే మనం ప్రత్యేకంగా ఉంటున్నాము? పరిశుద్ధత, పరిశుద్ధులై ఉండాలి. అందుకే ఆ అపోస్తల కార్యగ్రంథంలో అంటాడు పేతురు గారు ప్రసంగం చేస్తూ, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే ఉండి రక్షణ పొందండి. ఈ తరం వారికి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈ లోకంలో నుండి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత అనేటువంటిది ఎలాగొస్తుంది? పరిశుద్ధత అనేటువంటిది ఎలాగొస్తుంది? ఇప్పుడు మనము వినటం వలన వస్తుందా? చదవటం వలన వస్తుందా? ఎలాగొస్తుంది? పరిశుద్ధత ఎలాగొస్తుందంటే, అందుకే మీరు యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? 6:9 మీరు నిత్యము వినుసుందరు, మీ నిత్యము చూస్తుందరు, కానీ తెలుసుకొనరు, గ్రహింపరు. మనం నిత్యం కూడా వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము, అన్నీ చేస్తూ ఉన్నాము, కానీ మనలో పరిశుద్ధత అనేటువంటిది రావటం లేదు. ఎందుకంటే మనం వాక్యాన్ని గ్రహించటం లేదు. అంటే చెవులతో వినటం కాదు, మనం ఏం కలిగి ఉండాలంట? వాక్యాన్ని చెవులతో వినటం కాదు, కానీ ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలోనికి చేర్చుకోవాలి. మన హృదయంలోనికి ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో వాక్యాన్ని, అప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధులుగా ఉంటాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో భక్తుడు అంటాడు,
నేను నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పరిశుద్ధత ఎలాగొస్తుందంటే హృదయంలో వాక్యం ఉండటం వల్ల. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని నింపుకుంటామో అప్పుడు ఏం చేస్తామంటే మనము పాపం చేయకుండా ఉంటాము. పాపం చేయకుండా ఉండటం వల్ల ఏం కలుగుతుందంటే పరిశుద్ధత కలుగుతుంది. ఆ పరిశుద్ధత వల్ల మనం పరిశుద్ధులై ఉంటాము. అందుకే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసేపు గారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు. వీళ్ళు తమ హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నారు కాబట్టి ఏం చేయలేదు, సాతాను ప్రేరేపించిన, అపవాది శోధించిన వాళ్ళు ఏం చేయలేదంటే పాపం చేయలేదు. ఎందుకు పాపం చేయలేదంటే హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. మన హృదయంలో ఏ ఉండాలి అంటే వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉన్నప్పుడు మనము పరిశుద్ధులై ఉంటాము, పరిశుద్ధత కలిగి ఉంటాము. అందుకే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమందు నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉంటే మనకి ఏమొస్తుంది, దుష్టులు ఉన్న చోట మనం ఉండము, అపహాసకులు ఉన్న చోట మనం ఉండము, ఇంకా పాపులు నడిచేటువంటి మార్గంలో మనం నడము. ఎందుకంటే మన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. హృదయంలో వాక్యం ఉంటే మనం ఏం చేస్తామంటే, చాలామంది చూడండి మధ్యకాలంలో అక్కడక్కడ పిక్చర్లు వేస్తున్నారు, సినిమాలు వేస్తున్నారు. ఎంతమంది అక్కడ వేసేటువంటి ఆ సినిమాని చూడకుండా నిటారుగా తల తిప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. లేదా ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటుంటే, గలీజు మాటలు మాట్లాడుకుంటుంటే ప్రార్థనకు వెళ్ళేటువంటి ఒక వ్యక్తి అక్కడ నిలబడకుండా వెళ్ళేటువంటి వారు ఎంతమంది ఉంటారు? మనకు ఎక్కువగా ఉన్నటువంటి ఆలోచన అంటే ఎవరైనా ఇద్దరు తిట్టుకుంటుంటే, ఎవరైనా కొట్టుకుంటుంటే మనం అక్కడే నిలబడి చూస్తూ ఉంటాం. ఎందుకని వీళ్ళు ఏం తిట్టుకుంటున్నారా, అబ్బే వీళ్ళంత గలీజు మాటలు మాట్లాడుకుంటున్నా, అక్కడ మనం ఉండకూడదు అన్ని వెళ్ళిపోతామా? వెళ్ళిపోము. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది చూద్దాం. అదే హృదయంలో వాక్యం ఉంటే నేను ఇక్కడ నిలబడకూడదు, వాక్యం చెబుతుంది, పాపులు ఉన్నటువంటి చోట ఉండకూడదు, అపహాసకులు ఉన్న చోట కూర్చుండకూడదు, కాబట్టి నేనేం చేయాలంటే ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. అప్పుడు వస్తుంది మనకి పరిశుద్ధత. అప్పుడుంటే మనం పరిశుద్ధులుగా. కాబట్టి సంఘస్థులు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. అందుకని మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని మనం గమనిద్దాము. మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనకు అన్నీ కూడా చేయదగినటువంటివి కావు. పౌలు గారు అంటారు, నాకు స్వాతంత్ర్యం ఉంది, అన్నీ చేయటానికి నాకు స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేస్తే ఏం చేయలేము, మనం దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చలేము. కాబట్టి అన్నీ కూడా నాకు క్షేమాభివృద్ధిని కలగజేయవు అన్నాడు. కాబట్టి మనం అన్నీ కూడా చేయటానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా, వెళ్తున్నప్పుడు సినిమా చూడటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా, వెళ్తున్నప్పుడు మా తగాదాలు మనం తల దూర్చడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అది మనకి క్షేమాభివృద్ధి కాదు. అందుకని మనము అలాగున్నప్పుడు పరిశుద్ధులై ఉంటాము, పరిశుద్ధత కలిగి ఉంటాము. 4వదిగా మనం గమనించినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరును ప్రేమింపవలెను. ఇప్పుడు దీన్ని బట్టి ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. అంటే ఏం కలిగి ఉండాలి? సంఘస్థులు ప్రేమ కలిగి ఉండాలి. సంఘస్థులు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అలాగే యోహాను పత్రికలో కూడా మనం గమనించినట్లయితే ఇదే విషయాలు చెప్తాడు.
ఈ పత్రిక రాసింది ఎవరు? సువార్త రాసింది యోహాను గారే. పత్రికలు రాసింది ఎవరు? యోహాను గారే. ఆయన పత్రికలో కూడా ఏం చేస్తున్నట్టే మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఉదాహరణకి మనం గమనించినట్టే 4వ అధ్యాయము 7వ వచనము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే ఇక్కడ కూడా ఏం చెబుతున్నాం? మనం ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ప్రేమ అనేటువంటిది దేవుని వల్ల పుట్టింది కాబట్టి మనము ప్రేమించాలి. అలాగే 24 వచనంలో కూడా 4వ అధ్యాయము 20-21 వచనంలో కూడా అదే మాట చెబుతాడు. ఎవడైనను నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్ల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. నన్ను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. కాబట్టి సంఘస్థులు ఎలాగ ఉండాలంటే ప్రేమించేవారై ఉండాలి, ప్రేమ కలిగిన వారై ఉండాలి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈనాడు కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆఖరికి సంఘంలో కావచ్చు, ప్రేమ అనేటువంటిది పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా, ఎలాగుంది చెప్పండి? ప్రేమ అనేటువంటిది ఎలాగుంది? ప్రేమ పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? ప్రేమ అనేటువంటిది కనిపించట్లేదు, సమాజంలో కనిపించట్లేదు, కుటుంబాల్లో కనిపించట్లేదు. అక్కడ కనిపించకపోయినా పెద్దగా ఎంత ఉపయోగం లేదు. సంఘంలో కనిపించాలంటే ప్రేమ, కానీ ప్రేమ అనేటువంటిది కనిపించట్లేదు. అందుకే 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 20-21లో ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఎవడో? అబద్ధికుడు. తన కళ్ళెదుడు కనబడేటువంటి తన సహోదరుని ప్రేమించలేడు. కానీ నేనేం చెప్పుకుంటానంటే ఇక్కడికి వచ్చి నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుడు కోసమే బ్రతుకుతున్నాను, నా సహోదరుడు నా సహోదరి నేను ద్వేషిస్తాను. కాబట్టి అలా ద్వేషించేవాడు, అలా ప్రేమించిన వాడు ఎవడంటే అబద్ధికుడు. కాబట్టి సంఘస్థులు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రేమ లేకుండా నేనేం చెప్పుకోకూడదు? నాలో ప్రేమ లేదు, నేను ఒకరు ప్రేమించలేను, నేను అందరం ద్వేషిస్తూ ఉంటాను, నేను ఏం చెప్పుకోకూడదంటే నేను సంఘస్థుని కాదు. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగుంటారంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరినీ ప్రేమిస్తారు. ఒకవేళ నేను ప్రేమించట్లేదంటే నాలో దేవుడి ప్రేమ లేదు, నేను దేవుడిని చూసిన వాడిని కాదు, కాబట్టి నేను సంఘస్థుని సంఘస్థురాల్ని కాదు, నేను అబద్ధికురాల్ని, నేను అబద్ధికుడిని. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉన్నటువంటి కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించుకోవాలి. సంఘస్థులు ప్రేమించుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇలాగా ప్రతి ఒక్కరికి ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలా ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అందుకే 1 కొరింథీ పత్రికలో ఏం చెప్తాడంటే 1 కొరింథీ పత్రికలో ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. నేను ఎన్ని చేసినప్పుడు కూడా నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును, మోగేడు క్రంచును, గణగణలాడు తాళమునై ఉందును. అంటే ఏంటి? ఒక డబ్బాలో రాళ్ళు వేసి కొడితే ఎలా కొడుతుంది? ఒక డబ్బాలో రాళ్ళు వేసి కొట్టేవండి ఏమలా అప్పుడప్పుడు పిల్లల్ని గిలకాయ పెట్టి ఆడిస్తాం కదా, ఎలా ఉంటుందా మోత? వినటానికి వినసొంపుగా ఉంటుందా? ఇంకా బాగా కొట్టు 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 అంటావా? ఇంకా ఆపరా అంటావా? ఎందుకంటే అది వినసొంపుగా ఉండదు, వినటానికి అసహ్యంగా ఉంటుంది. అందుకని నేను ఇవన్నీ చేయకపోయినా నేను ప్రేమ కలిగిన వాడని చెప్పుకుంటే నేను
వ్యర్థుడను. వ్యర్థుడు అనే మాటకు అర్థం ఏంటి? వ్యర్థుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఉపయోగం లేనివాడు. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే పనికి మాలిన ఎదవా, పనికి రానివాడు, పనికి మాలినవాడు. కాబట్టి నేను నా సహోదరుని ప్రేమించకుండా నేను ప్రేమ కలిగి ఉన్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నేను ఎలాంటి వాడిని అంటే పనికి మాలిన వాడిని, పనికి మాలిన దానని. కాబట్టి సంఘస్థులు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారై ఉండాలి. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అందుకని ఇప్పుడు ఎవరైనా మనం ప్రతి స్థానిక సంఘంలో కూడా చూడండి, అందరూ ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, కానీ ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండదు, ఒకరి మధ్య ఒకరి ప్రేమలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు. ఉంటున్నాయి సంఘాల్లో. ఒక కుటుంబంలో చూసినటువంటి వారైనా సరే ప్రేమలు ఉంటలా, ఆప్యాయతలు ఉంటలా, అనురాగాలు ఉంటలా. మరి మనం సంఘస్థులు ఎలాగవుతాం? అందుకని మనకి ఎక్కువగా ఏం చేయాలంటే వాళ్ళని మనం పలకరించకపోవచ్చు, కానీ మనం ఒక సిట్గా ఉంది, వాళ్ళని ప్రేమించడానికి ఒక సిట్గా ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు నాగబాబు అంటే నాకు పడదు, నేనేం చేయాలి? అతని మీద నాకు పగ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించాలంటే ఎదుటిగా నేను పలకరేయలేను, కానీ ఏం చేయగలను? ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే మన హృదయం మనం సమాధాన పడిపోతాం. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడులా అతని పేరు నేనేం చేయాలి? పలుకుతూ ఉండాలి. మామూలుగా అయితే పలకటానికి కూడా ఇష్టపడను. అప్పుడు ప్రార్థన చేయగా నీలో ఏమొస్తుందంటే మార్పు వస్తుంది, అప్పుడు నీలో ప్రేమ వస్తుంది, వెంటనే నువ్వేం చేస్తే అతనితో సమాధాన పడతావు. అందుకని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 4వ వచనంలో ఏం చేస్తుంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారైనాడే. ఎందుకంటే ఆత్మ ఏం చేయాలి? మనల్ని సమాధానపరిచాడు. ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలంటే పోగొట్టుకోకుండా కాపాడుకునే దాని విషయంలో శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఉండాలి సంఘస్థులు. అలా ప్రేమ లేకపోతే అదంతా కూడా ఎలాగుంటుందంటే బూడిదలో పోసినటువంటి పన్నీర్లు అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అంత క్షేమాభివృద్ధి కలదు. మనకి అందరూ కూడా ఒక చిన్న నీతి కథ ఉంది. 4 ఆవులు కలిసి ఒకటిగా ఉంటే ఎలాగుంటాయి, లేదా ఒక కట్టె పుల్లల మోపు ఒకటిగా ఉంటే ఎలాగుంటుంది, ఎన్ని కూడా మనకు తెలుసు కదా. కట్టెల మోపు ఒకటిగా ఉంటే మనం దాన్ని ఏం చేయలేము, విరవలేము. 4 ఆవులు ఒక దగ్గర ఉంటే క్రూర మృగం వచ్చినా ఏం చేయలేదు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే క్రికెట్ ఆడుతున్నాం కదా. క్రికెట్ ఆడేటువంటి వారు, ఇప్పుడు నేను అబ్రాం క్రికెట్ ఆడుతున్నాము, ఇప్పుడు అబ్రాం అంటే నాకు పడదు, ఇప్పుడు అబ్రాం బాల్ కొట్టాడు, నేను ఫీల్డింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? అబ్రాం కొట్టిన బాల్ నేను పట్టుకోవాలా క్యాచ్ కొట్టేటప్పుడు. ఇప్పుడు నాకు అబ్రాం అంటే పగ ఉంది కాబట్టి నేను బాల్ని పట్టుకోను, ఏమవుతుంది? ఆ సమాధానం అనేటువంటిది, ఆ టీం అనేది బలహీనపడుతుంది. అంటే వీళ్ళేంది ఆట ఆడుతున్నప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి పగలనే మనసులో ఉంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పగందని ఆ బాల్ పట్టుకోకపోతే ఆ టీం ఓడిపోతుందా లేదా? ఇప్పుడు అలాగే సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా ఎవరి మీద మనకు పగ ఉందని, ఎవరి మీద మనకు ద్వేషం ఉందని చేస్తే ఏమవుతుంది? సంఘం బలహీనపడుతుందా బలపడుతుందా? ఏమవుతుంది? సంఘం అనేటువంటిది బలహీనపడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. మనము మరొక విషయాన్ని గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఎఫెసీ 4:13లో అక్కడ సందర్భం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధిని అందడానికి మొదటి శతాబ్దంలో దేవుడు ఏం చేశాడంటే కొందరిని అపోస్తులు గాను కొందరిని బోధకులు గాను ఇలాగ నియమించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేశాడు.
కాబట్టి దాన్ని బట్టి మొదటి శతాబ్దంలో ఏమందంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. అంటే మనము దాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘ క్షేమాన్ని నిలబెట్టేటువంటి విషయంలో దేని గురించి సంఘం యొక్క క్షేమాన్ని నిలబెట్టేటువంటి విషయంలో సంఘ క్షేమాన్ని మనం కాపాడుతూ ఉండాలి. సంఘ క్షేమాన్ని కాపాడువారై ఉండాలి. సంఘక్షేమాన్ని కాపాడేటువంటి వారై ఉండాలి. అందుకని మనం గమనించినప్పుడు ఇప్పుడు మనందరూ కూడా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కుటుంబంలో తల్లి కుమార్తె ఉంది. తల్లి అంతా కూడా ఆ ఇంటిని ఆ గదిని అంతా శుభ్రం చేసింది. ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తల్లి శుభ్రం చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారు, దాన్ని మళ్ళీ పాడు చేశారు. ఇప్పుడు శుభ్రం చేయటం కష్టమా, పాడు చేయటం కష్టమా? ఏది కష్టం? కట్టడం కష్టమా, పడగొట్టడం కష్టమా? కట్టడం కష్టం. పడగొట్టడం ఏంటంటే ఒక సెకండ్లో పడగొట్టవచ్చు. ఇప్పుడు మరలా ఆ తల్లి ఓర్పుతో మళ్ళీ శుభ్రం చేసుకుంటుంది, ఆ గదిని శుభ్రం చేసుకుంటుంది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు కట్టడం అనేటువంటిది కష్టంతో కూడినటువంటిది. ఆ కష్టంతో కట్టబడినంటే దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకని సంఘం యొక్క క్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడేటువంటి వారై ఉండాలి. అందుకే మనం గమనించినప్పుడు ఎలాగ మనము సంఘాన్ని యొక్క క్షేమాన్ని మనం కాపాడుతూ ఉంటామంటే మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన యొక్క నడవడికని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే సంఘం యొక్క క్షేమాన్ని మనము కాపాడేటువంటి వారిగా ఉండాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మన సంఘానికి వెళ్తూ ఉన్నాము, సంఘంలో ఉంటూ ఉన్నాము, మన మాటలు ఎలాగున్నాయి? కొంతమంది నోరు తెరిస్తే చాలు, ఏదైనా చిన్నపాటి తగాదొస్తే చాలు, నేను సంఘస్థుడిని, నీ సంఘస్థురాలు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఒక అన్యజనుడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో, ఒక అన్యజనుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉంటారో అలాగ మాట్లాడేటువంటి వారు చాలామంది మనం చూస్తూ ఉన్నాము. అలాగ మాట్లాడటం వల్ల సంఘ క్షేమం అనేటువంటిది పెరుగుతుందా, తరుగుతుందా? వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, ఏమైంది ఇలా బూతులు మాట్లాడుతుంది, ఈయన ప్రార్థనకి వెళ్తారు కదా, ఏంది ఇలాగ కొట్లాడికి వెళ్ళిపోతూ ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది? అందుకని ఇప్పుడు రోమపత్రికలో చెప్పిన మిమ్ముని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపడుతున్నది. అంటే మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క మాటలు బట్టి, మన యొక్క విధానాన్ని బట్టి సంఘం యొక్క క్షేమం అనేటువంటిది కోల్పోతుంది. అందుకని మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఒకవేళ మన సంభాషణ ఎలాగ ఉండాలి, మనం మాట్లాడితే ఎలాగ ఉండాలి, మాటలో ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి మాటల్ని మనము మాట్లాడాలి. మన మాటలు ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. కాబట్టి మన సంభాషణ క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉండాలి. మనం మాట్లాడితే ఏం కలగకూడదు, సేదర పట్టకూడదు. ఇలా ప్రార్థనకి వెళ్ళే వల్ల వాళ్ళకి ప్రార్థన పోయినా ఒకటే, మనం పోకపోయినా ఒకటే. వాళ్ళు ఎలాగ మాట్లాడుతా మనకంటే అన్యాయంగా మాట్లాడుతుంటారు, మనకంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. అలాగా చెప్పుకున్నటువంటి విధానంలో ఏమవుతుందంటే సంఘం యొక్క క్షేమం అనేటువంటిది పాడైపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నప్పుడు కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను సంఘస్థుడను, నేను సంఘ సభ్యురాలను, నేను ఇలాగ ఉండాలి. అందుకని ప్రతి విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక విషయంలో ఒక ఆయన మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పరిస్థితిలో ఉంటే ఆయన ఎలాగ ప్రవర్తిస్తాడు? చూడగా కాలు దొక్కాడు, మనమైతే ఏం చేస్తాం? వెంటనే లాగి లంపకాయిస్తాం, కళ్ళు గానరాట్లేదులా, కళ్ళు నెత్తికెక్కినీరని. అది యేసుక్రీస్తు ప్రభు వారైతే కాలు దొక్కేవా, సరే అనుకుంటాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు పత్రికలో 3:20-21 ఏం చెప్పాడు? ఆయన మొహం మీద ఉమ్మి వేశారు, ఆయన దూషించారు, శ్రమ పెట్టారు, కానీ ఆయన తిరిగి బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. అలాగ ఉండటం వల్ల ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘ క్షేమాన్ని మనం కాపాడేటువంటి వారమే అవుతాము. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సంఘాన్ని, ఆ యొక్క సంఘం యొక్క క్షేమాన్ని
పాడు చేసేటువంటి వారిగా ఉంటున్నాము. అందుకని సంఘస్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘ క్షేమాన్ని కాపాడేటువంటి వారై ఉండాలి. అలాగే సంఘస్థులు ఇంకా ఎలాగ ఉండాలంటే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఎబ్రి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉండగా మీ ఆత్మలు కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే సంఘస్థులు ఎలాగ ఉండాలంటే సంఘ నాయకులకు విధేయులైన వారై ఉండాలి. సంఘ నాయకులకు విధేయులై ఉండాలి. ఎందుకు విధేయులై ఉండాలి సంఘ నాయకులకు అంటే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలని లేదా సంఘం నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలంటే విధేయులై ఉండాలి. వాళ్ళకి లోబడి ఉండాలి. వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉండాలి. ఎందుకంటే వారు మనపైన ఎలాగ ఉండాలంటే మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయువారు, మీ ఆత్మలను కాసేవారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? దేవునికి ఒక సమయంలో లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వారు చేసేటువంటి పని దుఃఖంతో కాక అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖంతో పని చేయకూడదు. ఎప్పుడు సంతోషంగా చేస్తారంటే మీరు వారికి విధేయులు ఉన్నప్పుడు, వారు చెప్పినట్టు మీరు నడుచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మరి ఎక్కువగా పని చేయడానికి అవకాశం ఉంది. అందుకని వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎట్లా మీకు నిష్ప్రయోజనము. వాళ్ళ దుఃఖంతో ఎప్పుడు కూడా బాధపడుతూ దేవుని యొక్క పనిని చేసేటువంటి వారిగా ఉంచకూడదు. మనము సంతోషంగా దేవుని పని చేసేటువంటి వారిగా మనం ఉంచితే, వాళ్ళకి విధేయులు లోబడి మనం జీవిస్తే సంఘస్థులైనటువంటి మనము ఏమవుతుందంటే మనకు ప్రయోజనము. అందుకని ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అందుకే మనము గమనించినట్లయితే నాయకుల మీద తిరుగుబాటు చేయకూడదు, నాయకులకి ఎదురు చెప్పకూడదు. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాము, మోషే మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. ఎవరెవరు? కోరాహు సంబంధులు తిరుగుబాటు చేశారు. అలాగే మిరియాము, అహరోనులు కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళు తిరుగుబాటు చేయటం వలన ఏమైనా ప్రయోజనం ఉందో వాళ్ళకి? మోషే ఎవరు? ఇశ్రాయేల్ యొక్క సమాజం అంతా కూడా ఐగుప్తు నుండి కనానుకు నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి నాయకుడు మోషే గారు. ఆ నాయకుడు అయినటువంటి మోషే గారి మీద మిరియాము, అహరోనుకు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం వచ్చిందా? కుష్టు తెచ్చుకుంది. అలాగే కోరాహు సంబంధులను కూడా మోషే మీద నాయకుడు అయినటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళకి ఏమైనా ఉపయోగం వచ్చిందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఆఖరి వారి ఆత్మను వాళ్ళే పాడు చేసుకున్నారు. వారు ప్రాణముతోనే పాతాళంలోకి దిగిపోయారు. కాబట్టి దీన్ని బట్టి మనం సంఘస్థులు కలిగి ఉండవలసినటువంటి ఒక పని ఏంటంటే సంఘ నాయకులను గౌరవించాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, విధేయులే ఉండాలి. కాబట్టి అది సంఘస్థులు కలిగి ఉండాలి. చివరిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99
కొండ మీద విడిచి వెళ్ళి ఆ, వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంత కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అలాగే ఈ సరే అండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలో ఒకటి తప్పిపోయింది. ఈ తప్పిపోయినప్పుడు ఆ గొర్రెలు కలిగినటువంటి యజమానుడు ఏం చేశాడు? తప్పిపోయిన దానిని వెతికాడు. ఆ వెతికినప్పుడు ఆ గొర్రె కనిపించింది. ఇప్పుడు ఆ గొర్రె కనిపించినప్పుడు ఆయన ఎలాగుంటాడు? ఆయన ఎలాగుంటాడంటే ఆ 99 గొర్రెల గురించి సంతోషించినంతటి కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించును. అంటే 99 గొర్రెలు ఉన్నాయి, వాటి గురించి ఎంతైతే సంతోషం కలిగి ఉంటాడో అంతకంటే ఎక్కువగా తప్పిపోయి దొరికినటువంటి గొర్రె విషయంలో అంత సంతోషంగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనం కలిగి ఉండవలసినటువంటిది ఏంటంటే తప్పిపోయిన వారికి సువార్త ప్రకటించాలి. తప్పిపోయిన వారికి సువార్త ప్రకటించాలి. ఈనాడు మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో సంఘంలో ఉంటూ సంఘంలో కొనసాగుతూ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సంఘాన్ని విడిచిపోయి తప్పిపోతుంటారు. అంటే గొర్రెలు ఎలాగైతే తప్పిపోతున్నాయో అలాగే కొంతమంది సంఘ సభ్యులైనటువంటి వారు తప్పిపోతూ ఉంటారు, విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో మనం ఏం చేయాలంటే అతను పోతే పోయాడులే అని కాకుండా, ఉన్నవాడు మనం సార్లే అనుకోకుండా ఏం చేయాలంటే ఆ తప్పిపోయినటువంటి వారికి సువార్తను ప్రకటించాలి. ఎందుకు సువార్తను ప్రకటించాలంటే మనకి ఇక్కడ ఒక విషయం చెబుతున్నాం. గల్తీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గల్తీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూసుకొనుసు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడే. అంటే ఇక్కడ మనకి చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ తప్పిపోయినటువంటి వారు అతను మాత్రమే కాదే తప్పిపోయేది. ఒకనొక సమయంలో మీకు కూడా సమయం వస్తుంది, తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఆ తప్పిపోయినటువంటి వారి విషయమై జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒకవేళ నేను కూడా తప్పిపోతానేమో, నేను కూడా శోధింపడతానేమో, నేను కూడా దేవుని విడిచిపెడతానేమో అనేటువంటి సంగతిని గుర్తెరిగినటువంటి వారిగా ఉండాలి. అది తప్పిపోయిన వారైనటువంటి విషయంలో ఏం చేయాలంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును, అంటే తప్పిపోయినటువంటి వారిని తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎవరిది? ఎవరిది? సువార్థికుడిదా లేదా సంఘంలో పెద్దలదా? ఎవరిది? తప్పిపోయినటువంటి సహోదరులకు వాక్యం చెప్పి మరలా తీసుకొచ్చేటువంటి సంఘంలో కలిపేటువంటి బాధ్యత ఎవరిదంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును అన్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాడు, అంటే సంఘంలో ఉన్నటువంటి వారు సంఘస్థులు అందరూ కూడా, ఒక్కడే కాదు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పిపోయిన వారి విషయంలో ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే తాను చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. పోతే పోయేళ్ళే పేడ విరగడైంది అనుకోకూడదు. ఆ తప్పిపోయినటువంటి వారిని ఏంటి లోపము, నీకు ఎందుకని రాలేకపోతున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి అతనికి వాక్యం చెప్పి మరలా ఏం చేయాలంటే సంఘంలోనికి తీసుకుని రావాలి. అలా తీసుకుని వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉన్న 50 మంది ఉన్న సంతోషం కంటే ఆ తప్పిపోయి వచ్చినటువంటి సహోదరుని విషయంలో దేవుడు ఎంతగా సంతోషపడతాడు అంటే అంతగా సంతోషపడతాడు. ఈ 99 మంది గొర్రెల కంటే ఉన్న సంతోషం కంటే తప్పిపోయి మరలా వచ్చినటువంటి గొర్రె విషయంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకే తప్పిపోయిన కుమారుడు మనం ఉపమానం చూస్తున్నాం కదా. చిన్న కుమారుడు తప్పిపోయాడు, దూరదేశానికి వెళ్ళాడు, తన ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు, తినడానికి తిండి కూడా లేదు. మరలా బుద్ధి వచ్చినప్పుడు ఆయన తిరిగి తండ్రి ఎద్దుకు వచ్చాడు.
తండ్రి ఎత్తుకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? చేదరించుకున్నాడా? తృణీకరించాడా? ఎక్కువగా సంతోషపడ్డ, తప్పిపోయి నా కుమారు మరలా బ్రతికెను. కాబట్టి ఏం చేశాడంటే గొప్ప విందు చేయించాడు. ఎంత సంతోషం ఉంటే. అలాగే జీవం కలిగినటువంటి జనుల యొక్క ప్రవర్తన, జనులు ఎలా ఉండాలంటే, సంఘస్థులు ఎలాగ ఉండాలంటే తప్పిపోయిన వారి విషయంలో ఒక బాధ్యతను తీసుకోవాలి. అందుకని మనం గమనించినట్లయితే అక్కడ యోధా పత్రికలు అంటాడు చివరి వచనంలో. యోధా పత్రిక 23వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు వీళ్ళంతా కూడా తప్పిపోయేటటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారంటే అగ్నిలోకి వెళ్తూ ఉన్నారు. ఆ అగ్నిలో నుండి ఏం చేయాలంటే కొందరినైనా రక్షించండి. ఎవరైనా ఇంట్లో ఒక ఇల్లు తగలబడిపోతుంది, ఆ ఇంట్లో 4 చిక్కుకున్నారు, మనం ఏం చేస్తాము? కాపాడతామా లేకపోతే అలాగే విడిచిపెడతామా? మనం చెప్పండి. ఇంట్లో నిప్పు అంటుకుని కాలిపోతుంటే వాళ్ళని కాపాడతామా అలాగే ఉంచుతామా? మనం కాపాడతాం. ఏదో పూర్వకంగా పైకప్పిప్పు, తాళాలు పగలగొట్టు, లేదా ఏదేదో చేసు మన సాధ్యమైనంత వరకు లోపలికి వెళ్ళి మనం ఆ మంటల్లో చిక్కున్నటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఒక మనిషికి ఉన్నటువంటి ప్రాణం విలువ మనకు తెలుసు. అలాగే ఒక ఆత్మ సంబంధంగా అతని యొక్క స్థితిని మనం తెలుసుకున్నప్పుడు అతను కూడా నాతో పాటు పరలోకానికి రావాలి. తప్పిపోయాడు, ఇప్పుడు అగ్నికి సమీపంగా ఉన్నాడు కాబట్టి అగ్నిలో నుండి లాగినట్టుగా నేనేం చేయాలంటే అతన్ని కాపాడాలి. అందుకని తప్పిపోయినటువంటి వారి విషయంలో మనం ఏం చేయాలంటే, మనం ఏం కలిగి ఉండాలంటే సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. వాళ్ళని హెచ్చరిక చేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇలాగ మనము సంఘస్థులైనటువంటి మరి అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. తెలుసుకోవాలి లేదా? తెలుసుకుంటే ఉపయోగం ఏంటి? తెలుసుకున్నాము, ఉపయోగం ఏముంది? రాంబాబు, తెలుసుకున్నాము, ఉపయోగం ఏంటి? తెలుసుకుంటే ఉపయోగం లేదు, దాన్ని అనుసరిస్తే ఉపయోగం. అందుకే వినువారు మాత్రంగా ఉండకూడదు. మీరు నిత్యము వింటున్నారు కానీ తెలుసుకోవట్లేదు, నిత్యము చూస్తూ ఉన్నారు కానీ గ్రహించట్లేదు. ఇవన్నీ కూడా మనకి ఏదో ఓ పాఠం పేరు పెట్టుకున్నాం కాబట్టి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. వింటున్నాం లేదా? మన బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఏదో రూపంలో వింటూనే ఉన్నాము, ప్రతి విషయాన్ని కూడా వింటూ ఉన్నాము. కానీ మనం ఏం చేయట్లేదే? యెషయా భక్తుడు చెప్పినట్టు నిత్యం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. యాకోబు భక్తుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంఘానికి వస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఆహా, ఇలా వాక్యము వీళ్ళు బాగా శ్రద్ధగా వింటున్నారు అని ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమైనా విన్నారా? వింటున్నారా? వింటున్నారు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటి? నేను వాక్యాన్ని విన్నాను, నేను వాక్యాన్ని విన్నాను అంటే మనలో ఏం కనబడుతుంది? మనం వాక్యం వింటే ఏం కనబడుతుంది? మనం వాక్యం విన్నామో లేదో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు మన వాక్యం విన్నామని? నేను కానీ వాక్యం విన్నాను వింటే నేను వాక్యం విన్నా కదా. సమాజం ఇంకో కూట మానుకోకూడదు, ఆరాధన నిర్లక్ష్య పెట్టకూడదు అని నేను విన్నా. ఇప్పుడు నేను వాక్యం విన్నాను అన్న సంగతిని ఎవరు గ్రహిస్తారంటే మన పక్కన ఉన్నటువంటి తోటి వారు గ్రహిస్తారు. ఎలాగంటే ఈరోజు ఏప్రిల్ నెల 20వ తారీఖు, డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు క్రమం తప్పకుండా అటెండ్ అయితే ఏమైనట్టు మరి? నేను వాక్యం విన్నాను కాబట్టి నేను ఏ ఆదివారం కూడా ఏ కూడికి కూడా నేను నిర్లక్ష్య పెట్టలేదు, సామాజిక కూడటం నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి నేను వాక్యాన్ని విన్నాను. ఈమె వాక్యం వింది కాబట్టి ఇదివరకు ఆదివారాలు మానుకునేది, ఇప్పుడు మానుకోవట్లేదు. ఎందుకని? ఆమె వాక్యం ఉంది. ఏప్రిల్ నెల 20వ తారీఖు ఆదివారం వాక్యం ఉంది, ఆరాధన మానుకోకూడదని. ఒకవేళ ఆరాధన అనుకుంటే తెలిసి పాపం చేసినట్లు. తెలిసి పాపం చేస్తే తీర్పుకు మనం ఎదురు చూడాలి. నేను తీర్పుకు ఎదురు చూడను, నేను ఆరాధన మానుకోను.
అలాగే నేను వాక్యం వింటే ఏమవుతుంది? నేను సత్యంలో నిలిచి ఉంటాను. నా రక్షణ సువార్తలో నేను నిలిచి ఉంటాను. కాబట్టి ఏ వాక్యం పడితే ఎవరు చెప్తే వారి వాక్యాన్ని నేను వినను. భిన్నమైనటువంటి సువార్తకు నేను చెవినివ్వను. కల్పనా కథలకు నేను చెవినివ్వను. కాబట్టి మంచి ఆహారం కలిగినటువంటి వాక్యాన్ని నేను వింటాను. ఆ వాక్యంలోనే ఆ సత్యవాక్యంలో నిలిచి ఉంటాను. ఎవరైనా ఇప్పుడు నేను వాక్యం విన్నానని ఎప్పుడు తెలుస్తుందంటే, ఎవరైనా ప్రార్థనకు పిలిచారనుకోండి, ఎవరైనా మీటింగ్లు పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం వింటే అక్కడ సత్యవాక్యం లేదు. కాబట్టి నేను అసత్యవాక్యానికి నేను రాను. కాబట్టి సత్యంలో నిలిచి ఉంటాను. మీ సంఘము బైబిల్లో లేదు కాబట్టి మేము రాము అని మనం తెలుసుకుంటాము. అలాగే మనం వాక్యం విన్నవారం అయితే ఏం చేస్తామంటే లోకానికి వేరుగా బ్రతుకుతాము, పరిశుద్ధతను కాపాడుకుంటాము, పరిశుద్ధత కలిగి జీవిస్తాము. అభాషకులు పాపులు ఉన్న చోట నేను కూర్చోను. అలా కూర్చోట్లేదు. ఇదివరకు ఎక్కడ చెప్పినా కానీ ఎవరైనా పోజుగోలు మాటలు చెప్పట్టుకుంటే జోకులు వేసుకుంటే అక్కడ నిలబడేవాడు. ఇప్పుడు ఏంది దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏమర్థమైపోయినట్టు? తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు, తను పరిశుద్ధుడై ఉండాలని చూసుకున్నాడు. ఎందుకంటే వాక్యం విన్నాడు కాబట్టి. ఇదివరకు ఎవరిని చూసినా కానీ పలకరించేవాడు కాదు, పగబెట్టుకునేవాడు, ద్వేషించేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. అంటే ఏంది? వాక్యం విన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. తన హృదయంలో ఎవరిని కూడా ద్వేషించడు. కాబట్టి సంఘంలోనికి వచ్చిన తర్వాత మనలో కానీ మనలో ప్రేమ ఉంటే మనం వాక్యం వింటే ఏం చేస్తామంటే, నాకు రాంబాబుకు పడదు, ఇంతవరకు నేను రాంబాబు ద్వేషిస్తూ ఉన్నాను, మేమిద్దరం ఒక సంఘంలో సభ్యులమే, కానీ ఏం చేయను? నేను రాంబాబుకు వందనాలు చెప్పను. ఎందుకంటే నాకు ఆయన అంటే పగ, ఆయన అంటే నాకు ద్వేషం. ఇప్పుడు నేను వాక్యాన్ని విన్నాను, నీ సంఘ సభ్యురాలని, సంఘ సభ్యుని, ఇప్పుడు నేను ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి ఏం చేయాలి? రాంబాబు కనపడగలనే వందనాలు చెప్పాలి. అప్పుడు మనం ఇదివరకు వందనాలు చెప్పట్లేదు, ఇప్పుడు వందనాలు చెప్తున్నా అంటే అర్థం ఏంటి? నేను వాక్యం విన్నాను. తర్వాత సంఘక్షేమాన్ని కాపాడేవారే ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే మనము వాక్యం వింటే సంఘక్షేమాన్ని కాపాడతాము. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సంఘాన్ని నిలబెట్టేదిగా ఉండాలి, కానీ సంఘాన్ని పడగొట్టేదిగా ఉండకూడదు. తర్వాత వాక్యాన్ని నేను విన్నట్లయితే, సంఘ సభ్యునైతే, సంఘ సభ్యురాలనైతే, నాకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే నా ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారో అలాంటి వారి యొక్క మాట నేను వింటాను, వారిని నేను గౌరవిస్తాను, వారి మీద తిరుగుబాటు చేయను అనేటువంటిది మనలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నేను కానీ వాక్యం విన్నానని నాకు తెలిస్తే, నేను అనుకుంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎవరైనా ఆరాధనకు రాకుండా మానుకున్నా, లేదా ప్రార్థన ఎగ్గొట్టేసిన తర్వాత విశ్వాసం మీద తప్పిపోయి లోకంలో కలిసిపోయినా అలాంటి వారికి నేనేం చేస్తానంటే వాక్యాన్ని చెప్తాను. ఇదివరకు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని కాదు, కానీ ఈ మధ్య వాక్యం చెబుతున్నానంటే, రానటువంటి వారిని కలుస్తున్నానంటే, ఇప్పుడు నాలో ఏం జరుగుతూ ఉందంటే వాక్యం, నా హృదయంలో వాక్యం ఉంది కాబట్టి, నేను సంఘ సభ్యుని కాబట్టి, నేను సంఘ సభ్యురాలు కాబట్టి, నా మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి, తప్పిపోయిన వారి విషయంలో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాలో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే వారిని కలుసుకొని వారికి వాక్యాన్ని చెప్పి మరలా సంఘంతో సమాధానపరిచి సంఘంలో కలుపుతూ ఉన్నాను. కాబట్టి సంఘ సభ్యులైనటువంటి వారు ఇలాగ ఉండాలి. ఇలాగా నేను ఉన్నానా లేదా అని మనం ఒకసారి పరిశీలన చేసుకొని ముందు కొనసాగాలి. ఒకవేళ లేకపోతే మనకి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసు, కలిగి ఉంటే వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసు. కాబట్టి దాన్ని అంతటి కూడా మీరు బేరీ చేసుకొని నేను ఎలాగ ఉండాలి, ఎక్కడి నుండి నేను సంఘ సభ్యురాలుగా ఉండలేకపోయాను, సంఘ సభ్యుడిగా ఉండలేకపోయాను, ఎక్కడి నుంచైనా నాకు తెలిసింది, నేను తెలిసి కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఎక్కడి నుంచైనా జరిగిందేదో జరిగిపోయింది, అప్పుడప్పుడు అంటాం కదా, ఎక్కడి నుంచి ఏదో జరిగిందేదో జరిగిపోయింది, ఎక్కడి నుంచి మనం కలిసి ఉందాం అంటాం కదా, అలాగే జరిగిందేదో జరిగిపోయింది. ఎక్కడి నుంచైనా ప్రార్థనాపూర్వకంగా ఒక ఒప్పందం చేసుకొని, ఒక ప్రమాణం చేసుకొని, ఎక్కడి నుంచి నేను సంఘ సభ్యుడిని, నేను సంఘ సభ్యురాలిని, నేను ఇలాగ ఉంటాను, ఇలాగుంటే నేను పరలోకం వెళ్తాను, ఇలాగ లేకపోతే పరలోకం వెళ్ళను, కాబట్టి ఇలాగ ఉండటాన్ని నేను కృషి చేస్తాననేటువంటి ఒక నిర్ణయం తీసుకుని మనం వెళ్దాం. కాబట్టి ఇంతవరకు వాక్యం మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ
సమీసినటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని ఒప్పగిస్తున్నాను. మిగతా కార్యక్రమాన్ని సహోదరులు